నేను ఒక తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఏరియాలో చిన్న గ్రామానికి చెందినటువంటి వాడను. మాది లంక ప్రాంతం. చుట్టూ నీరుంటుంది. మధ్యలో చిన్న దీవిలాగా ఉంటుంది. భూమి ఉంటుంది. ఆ భూమిలో లంక ప్రాంతం. ఆ లంక ప్రాంతం నుంచి మా అమ్మ ప్రభువుని నమ్ముకుంది. మా అమ్మ ప్రభువుని నమ్ముకోవటంతో మా అమ్మ ద్వారా మా నాన్నగారు ప్రభువులోకి వచ్చారు. ఆయనకి ప్రభు అంటే అసలు ఇష్టం ఉండదు, ఆరాధన అంటే అసలు ఇష్టం ఉండదు. కానీ మా అమ్మ ప్రార్థన, ఆయన పొలం వెళ్ళి వచ్చి స్నానం చేస్తుంటే 60 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం నాకే 52 వచ్చినాయి అంటే మా నాన్నగారు ప్రభువులోకి రావటం అప్పుడు 50 సంవత్సరాల క్రితం. బాత్రూమ్స్ ఉండేవి కాదు. తడికలు కట్టుకుని అదే బాత్రూమ్. అలాంటి పరిస్థితుల్లో ఆయన స్నానం చేస్తుంటే ఒక పాము, తాచుపాము వచ్చి ఆయన కాలు ముట్టుకుని కరిసింది. అప్పుడు ఆయన కాలును అలాగా జాడించినప్పుడు అది దూరంగా వెళ్ళిపోయింది. తర్వాత ఈయన నుగరలు కక్కటం, నేల మీద పడుకోబెడితే ఆయన స్పృహ తప్పిపోయారు. ఆ సందర్భంలో అది లంక ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి టౌన్కి తీసుకురావాలంటే 8 కిలోమీటర్లు. నొలక మంచం మీద ఎవరైనా చనిపోయినా, లేకపోతే ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళని తీసుకొచ్చేది. ఎలాగంటే ఆ మంచం మీద పండుకోబెట్టి 4 కోళ్ళు పట్టుకుని వాళ్ళని తీసుకుని వచ్చేవారు మోసుకొని. అలాంటి పరిస్థితి. చీకటి పడిపోయింది. పొలం వెళ్ళి వచ్చారు ఈయన. పాము కాటేసింది. నొగరలు కక్కుతున్నారు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు. ఇంకేం చేయాలో తెలియని పరిస్థితిలో అప్పటికే మా అమ్మ ప్రార్థన చేసుకోవటం, ఆయన లేనప్పుడు ఉపవాసం చేయటం, అందరు వెళ్ళిపోయిన తర్వాత తలుపులు వేసేసుకొని కన్నీటి ప్రార్థన చేయటం, ఇలా చేస్తూ ఉండేది. ఇంకా ఆయన చనిపోయాడు అనుకుంటున్నారు అందరూ. వైద్యం లేదు ఆ కాలంలో, అవేర్నెస్ కూడా లేదు. ఆ టైంలో మా అమ్మ మా నాన్న కాలు దగ్గరికి వచ్చి నూనె రాసి ప్రార్థన చేసి, ప్రభువా నా భర్తను క్షమించు, నా భర్త పాపాలు క్షమించు, ఆయన ముట్టి స్వస్థపరచు, నువ్వెంత గొప్పవాడువో ఈ ఈ ప్రజలందరిలో నీ నామాన్ని ఘనపరచని ప్రార్థన చేస్తే అందరూ చనిపోయాడు అనుకున్న ఆ వ్యక్తి కొద్దిసేపటికి లేచి నిలబడి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. దాంతో ఆయన ప్రభు అంటే విశ్వాసం వచ్చింది. ప్రభువును ఆయన సొంత రక్షణగా అంగీకరించి ఒక ఐపీసీ సంఘంలో సంఘ పెద్దగా ఉంటూ సభలకి పుల్లలు కొడుతున్నారు. పెద్ద సభలయ్యి పుల్లలు కొడుతున్నారు. పుల్లలు గాడి పొయ్యిలు ఉండేవి పూర్వం. గాడి పొయ్యిలకి పుల్లలు కొడుతుంటే ఆ పుల్లలు మధ్యాహ్నం టైంలో కొడుతున్నప్పుడు ఆయన పరిచర్య చేస్తుంటే ఒక స్వరం వినిపించింది. నా కుమారుడా బాబూజీ, ఇక నుండి నీవు బాబూజీవు కాదు, నీవు సత్యానందం. నీవు నా సత్యాన్ని బోధించాలి, అందులోనే నువ్వు ఆనందిస్తావు. కనుక నీవు పుల్లలు కొట్టే పరిచర్య మాని నేను నా సేవకు పిలుస్తున్నాను, రమ్మని ఒక స్వరం వినిపించింది. ఆ టైంలో దైవజనుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇలా వినపడుతుంది, ఏంటో నాకు అర్థం కావట్లేదంటే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పరిచర్యకి రమ్మంటున్నాడు. ఈ 3 రోజులు నువ్వు పని అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్ది కానీ అని చెప్తే, ఆయన 3 రోజులు అయిపోయిన తర్వాత బైబిల్ కాలేజీకి పంపించడం జరిగింది. ఇక్కడే గుణదల ఐపీసీలో ఆయన 50 సంవత్సరాల క్రితమే ఆయన తర్బీదు పొందటం జరిగింది.
అలాగ తరబిది అయిన తర్వాత ఆయన కుటుంబం అంతా కూడా ఆయన్ని వెలివేశారు. నువ్వు ఎలాంటి పని చేశావు కనుక నీకు రావాల్సిన పాలు పంపులు ఏమీ మేము ఇవ్వము అని ఆ రోజుల్లో వెలివేసేయటం అనేది ఉండేది. అంటే కుటుంబం నుంచి, గ్రామం నుంచి ఇంకెవరు మాట్లాడరు అన్నమాట. ఇంకేమీ వారికి ఇవ్వరు, శుభకార్యాలకు కానీ దేనికి పిలవరు. ఏమైనా పర్వాలేదు నేను ప్రభు కోసం ఉంటానని చెప్పి మొత్తం ఆ లంక ప్రాంతాన్ని విడిచి పుల్లేట్టుకుర్రు అనే గ్రామానికి మా నాన్నగారు సేవకు రావటం ప్రారంభించారు. ఆ ఊరు పేరు కూడా దేవుడే చెప్పాడు. ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతంలో ఆయన ఆ రోడ్డు మీద నిలబడి అలాగ ఉదయం నుంచి సాయంత్రం వరకు చూస్తుంటే ఒక ఆయన పిలిచి, ఉదయం నుంచి చూస్తున్నాను మీరు ఇక్కడే నుంచుని ఉన్నారు, మీరు ఎవరు అని అంటే, మేము ఇలాగదా దేవుడు పిలిస్తే వచ్చాము, ఎవరు పిలుస్తారో తెలీదు అని చూస్తున్నాము అని అంటే, మీకు ఈ ఊర్లో ఎవరైనా బంధువులు ఉన్నారని అంటే, మాకెవరూ లేరంటే, అప్పుడు ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఆయన ఇంట్లో ఒక పక్కన పంచ ఉండేది, అక్కడ ఉండండి మీరు పిల్లలతో ఉన్నారు అని చెప్పి ఆ పంచ ఇవ్వటం జరిగింది. ఈలోగా మా నాన్నగారికి సంబంధించినటువంటి బంధువులందరూ వచ్చి దాడి చేసి, మా ఇంటి పేరు పెట్టుకోవద్దు, మా ఊరు పేరు కానీ మా ఇంటి పేరు కానీ పెట్టుకోవద్దంటే, ఎవరైతే వచ్చి చేద తీర్చి మా ఇంటికాడ పంచను ఉండండి అన్నాడో ఆయన ఇంటి పేరు మా నాన్నగారు రాయించడం జరిగింది. కులాలను గుచ్చి మతాలను గుచ్చి నేను చెప్పదలుచుకోలేదు. ఏది ఏమైనా ఏదో ఒక పేరు ఉండాలి కదా. అలాగా జీవనోపాధి చేస్తూ సువార్త ప్రకటిస్తూ ఉండగా మేము 3 అన్నదమ్ములు, 2 అక్కలం. అయితే నేను మధ్యోడిని. వాళ్ళందరి గురించి చెప్పను కానీ నా గురించి చెప్తా. నేను పుట్టుకలో నుంచి కూడా మాటలు రానటువంటి వ్యక్తిగా ఉన్నాను. కారణం ఏంటంటే కొండ నాలిక, మామూలు నాలిక 2 ఇలా అంటికి పోయినాయి. లాలాజలం బయటికి లోపలికి తీయలేక అలాగే ఉంటుండగా, ఇలాగుంటే ఈ పక్కకి చొల్లు కారుతా ఉండి ఈ కాలర్ బటన్ దగ్గర నుంచి ఇదంతా తడిసిపోయేది. ఇలా ఉంటే ఈ పక్కకి తడిసిపోయేది. దానికి దోమలు, ఈగలు, నొసములు అన్నీ వచ్చి మీద పడతా ఉండేది. అందుకని నా ప్రక్కన కూర్చోడానికి ఎవరు ఇష్టపడేవారు కాదు. నోరు లేక నత్తిగా చాలా ఇబ్బందిగా మాట్లాడుతూ ఉండేవాడిని. అందుకని నేను మాట్లాడడానికి కూడా ఇష్టపడేవాడిని కాదు. స్కూల్ వాతావరణంలో చాలా ఇబ్బందులు పడ్డాను. హై స్కూల్ స్టడీకి వచ్చాను, 7th క్లాస్. ఆ టైంలో డిజిఎస్ దినాకరణ గారు అని చెప్పి ఆయన కాకినాడ మెకలారన్ హై స్కూల్ గ్రౌండ్లో కోటాలు పెట్టారు. ఆ కోటాల్లో మా నాన్నగారు ఆయన దగ్గరికి ప్రేయర్ చేయించడానికి తీసుకెళ్ళారు. ఆ 3 రోజులు కోటాల్లో 3వ రోజు రాత్రి, ఆఖరు రాత్రి నేను ఇలాగే మీకు ఇలాగే కూర్చున్నాను. ఆయన మీటింగులు అంటే కూర్చోడానికి ప్లేస్ ఉండదు, నుంచునే ఆరాధన చేయాలి, నుంచునే వాక్యం వినాలి, నుంచునే ఆశీర్వాదం తీసుకోవాలి, నుంచుని వెళ్ళిపోవాలంతే. అంటే కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంది. చాలామందిని రోగుల్ని మంచాల మీద, ఆటోల మీద, అలాగలాగా రిక్షాల మీద తీసుకొస్తున్నారు. మీటింగ్ అనగానే పెద్ద పెద్ద లైటింగ్స్ పెట్టారు. ఎక్కడో చివరగా మేము వెళ్ళాము. చాలామంది జనం, ఆ గ్రౌండ్ అంతా ఉంది. చాలా లైటింగు ఆ గ్రౌండ్ అంతా ఉంది, వెలుగుతూ ఉంది. నాకేం అర్థం కావట్లా. నాకు అప్పుడు 13 సంవత్సరాల వయసు అనుకుంటా. చిన్న నెక్కర వేసుకుని నోటి మాన్యంతో అలాగే కూర్చుని అదంతా అలా చూస్తున్నాను.
నాకు అన్నయ్య ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు. అన్నయ్య మొన్నే 2018లో చనిపోయాడు. తమ్ముడు ఉన్నాడు, నేనున్నాను. అయితే ఆ వెలుగు అలాగ ఉండగా నాకేం అర్థం కావట్లేదు. అలా జనం అందరూ ఉన్నారు, ఎవరి కాళ్ళే ప్రార్థన చేసుకుంటున్నారు. మా నాన్నగారు, మా అమ్మ, ఆ చుట్టూ ఉన్న కొంతమంది విశ్వాసులు మా ఏరియా నుంచి వచ్చారు. అక్కడికి పైన ఒక మా నాన్న చెప్పాడు, రే నువ్వు చుట్టూ చూడకు, నువ్వు కళ్ళు మూసుకుని ప్రార్థన చేయని చెప్పాడు. సరే గట్టిగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నా. అది ఆఖరు రోజు. అలాగే ప్రార్థన చేస్తుంది. ఏదో మోగ ప్రార్థన, అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నా. గ్రౌండ్లో ఎంత వెలుగు ఉందో ఆకాశం నుంచి కూడా ఒక వెలుగు కనబడుతుంది నాకు. ఎక్కడింతే వెలుగు ఉంటే పైన ఇంకెంత వెలుగు, అదేం వెలుగు అనుకుంటున్నా. అది ఒక బ్యాటరీ లైట్, ఇలా ఫాక్సింగ్ లైట్ వేస్తే ఎలాగా వెలుగు వస్తుందో అలాగ ఆకాశం నుంచి ఒక వెలుగు చూస్తున్నాను. ఈ వెలుగు ఏంటి అనుకుంటున్నాను నాలో నేను. ఆ వెలుగు అలాగ క్రమేపి అలా కిందకి ఆకాశం నుండి ఇలాగ తిరుగుతూ వస్తా ఉంది. నేను ఇంకా అలా గట్టిగా కళ్ళు మూసుకుని ఉన్నాను. ఆ వెలుగు చివరికి ఎలాగ నా మీదకి అలా దిగి వస్తూ ఉంది. నాకేదో అయిపోతుందో తెలియకుండా నేను ఇంకా భయపడుతూ, ఇంకా స్పందన తట్టుకోలేక, ఆ తాకిడి తట్టుకోలేక నేను ఇంకా గట్టిగా ఏదో మోగ ప్రార్థన అంటూ ఏదో ఏడుస్తున్నాను. ఆ టైంలో ఆ వెలుగు నా శిరస్సు మీదకి వచ్చింది. నా శిరస్సు అంతా మంట పుట్టింది. ఆ మంటలో నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆ మంటలో ఈ నోట్లోకి ఆ వెలుగు ఒక అమృతం లేక లోపలికి వెళ్ళిపోయింది, ఆవిరి లేక. చెవులో నుంచి, కళ్ళల్లోంచి, ముక్కులో నుంచి బయటికి ఏదో పొగలాగా వచ్చేస్తుంది, మంట వచ్చేస్తుంది. నాలో విపరీతమైన మంట పుడతా ఉంది. ఆ మంటలో ఆ తాకిడిలో నేను 3 మాటలు చెప్పాను. అదే ఫస్ట్ టైం నేను చెప్పటం, నేను మాట్లాడతాం. అదే మాటలు చెప్పమంటారా? నంబర్ 1, ప్రభువా నన్ను స్వస్థపరచు. రెండో మాట, ప్రభువా నన్ను స్వస్థపరచు. ప్రభువా నన్ను కాపాడు. ఈ 3 మాటలు నేను నా ప్రమేయము లేకుండా ఆ దర్శనములోనే చూస్తూ ఉండగానే ఆ 3 మాటలు ఖచ్చితంగా పలకగలిగాను. అందరూ చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా నన్ను కాపాడు. ఈ 3 మాటలు పలుకగానే దర్శనము అప్పుడే కలిగింది, వెలుగు వచ్చింది. నాలో స్వస్థత కార్యము కూడా ఆ సమయంలోనే జరిగింది. ఇది గమనించినటువంటి సంఘ బిడ్డలు, అబ్బాయి మాట్లాడుతున్నాడండి అని మా నాన్నతో చెప్తే, మా నాన్న గుర్తుపట్టుకుని పెద్దయ్య గారి దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేయించాలనుకుంటే, ఆయన ఈ జనాలందరినీ తీసుకుని ఇలాగ నెత్తుకుని అలాగ తీసుకెళ్ళే లోపు మొత్తం ఆయన కారు ఎక్కేస్తున్న వాలంటీర్లందరూ సర్దుకుంటున్నారు, ఆర్కెస్ట్రా వాళ్ళందరూ సర్దుకుంటున్నారు. ఈయన పెద్ద కేకలు వేసుకుంటూ, ఆయన ఆపండి అంటే ఆఖరికి ఆయన వెనక్కి తిరిగారు. ఓ కాలేమో కారులో ఉంది, ఇంకో కాలేమో డోర్ మీద ఉంది, చెయ్యి ఇలా ఉంది. ఇలా ఉన్నాడు ఆయన, పెద్ద ఆయన దినాకరణ గారు. ఆయన ఇలా వెనక్కి చూసి ఒక చెయ్యిలాగా నా మీద వేసి, ఏం లేదయ్యా అబ్బాయి బాగయ్యాడు, ఏం లేదు మీ హస్తం అలా వేయించుకోవడం కోసమే, ఏం అవ్వలేదు అని అంటే, అప్పుడు వచ్చి నేను పరిచయం చేస్తాను, మా అబ్బాయి బాగుపడ్డాడని, స్వస్థపడ్డాడు, మీరు చెయ్యి అలాగ వేయండి అంటే ఆయన అలా చెయ్యేసి, రాబో కాలములో ఈ కుమారుణ్ణి గొప్ప ప్రవక్తగాను గొప్ప సేవకుని కానీ చేయబోతున్నాడు ప్రభు అని చెప్పి
ఆయన కారుకి వెళ్ళిపోయాడు. నాకు అర్థం కాలేదు. ఆయన చెప్పిన మాట నాకు అర్థం కాలేదు. తర్వాత మా నాన్న ఇంటికి తీసుకెళ్ళినప్పుడు చెప్పాడు, నోరు గాకొస్తే ఒరే చిన్నోడా, నిన్ను గాక నోరిస్తే దేవుని సేవకి అంకితం చేసుకుంటానని నేను అనుకున్నాను. నేను ఏదైతే అనుకున్నానో దైవజనుడు అదే చెప్పాడు కనుక నువ్వు ఇంకేం చేయడానికి వీల్లేదు. నువ్వు ఖచ్చితంగా తర్వాత నువ్వు దేవుని మాటలే చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు నోరు లేనివాడిగా ఉన్నావు, ఎరువాడిగా ఉన్నావు, నత్తివాడిగా ఉన్నావు. నీవిక అలా ఉండడానికి వీల్లేదు. దేవుడు నేను స్వస్థపరిచాడు గనక నువ్వు రాబో కాలంలో చదువు అయిపోయిన తర్వాత నువ్వు దేవుని సేవ చేయాలి. ఆయన ప్రార్థన చేసేవాడు, ప్రభువా నా పిల్లలు నీ పనిలో వాడబడాలంటే. అలాగా నేను దేవునికి సేవకు రావటం జరిగింది. నాకు నోరొక్కటే లేదు, వినికుడు ఉంది, కళ్ళు బాగున్నాయి, మిగతా అవయవాలన్నీ బాగున్నాయి. కనుక నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు మ్యూజిషియన్ అంటే చాలా ఇష్టం. మా నాన్నగారు పాటలు పాడుతూ ఉండగా పరిచర్యలో నేను ఖచ్చితంగా తపలా, డోలక్కు, లెదర్ ఇన్స్ట్రుమెంట్లు, అలాగే కీబోర్డు వాయిస్తూ ఉండేవాడిని. ఎరువాణ్ణి, కానీ నాకు దేవుడు ఆ తలంత ఇచ్చాడు. మాట్లాడే పని లేదు కానీ చేతులతో దేవుని స్తుతిస్తూ ఉండేవాడిని. ఆ రీతిగా దేవుడి సన్నిధిలో ప్రభు నాకు స్వస్థత ఇచ్చాడు. 17వ సంవత్సరంలోనే నేను తర్బీదు పొందటం జరిగింది. ఒక సినిమాలో కూడా వాయించడానికి నేను సెలెక్ట్ అయ్యాను ఎస్పి బాలు గారి దగ్గర. కానీ మా నాన్నగారు వెళ్ళడానికి లేదని చెప్పి ఆ వచ్చిన ఆర్డర్స్ అన్నీ తీసుకుని పొయ్యిలో వేసి కాల్చి పాడేశారు. నువ్వు దేవుని సేవ చేయాలంటే అలా ఆ లైన్లో వెళ్తే నువ్వు పాడైపోతావు. దేవుని దగ్గర నువ్వు సమర్పించుకున్నావు. నీకు నోరు ఇచ్చింది ఎవరు? దేవుడు. నిన్ను బాగు చేసింది దేవుడు. నువ్వు ఆయన సాక్షిగా ఉండాలి అని ప్రభు కొరకు ఆయన మమ్మల్ని సిద్ధం చేశాడు. బాప్తిసం పొందటం, వెంటనే తర్బీదు పొందటం, ఆ తర్వాత సేవకు రావటం జరిగింది. ఎన్నో విషయాలు ప్రభువులో నేర్చుకున్నాం. ఇప్పటికింకా నేర్చుకుంటూనే ఉన్నాను. ప్రభు నేర్చుకునే వారికి ఎన్నైనా నేర్పిస్తాడు. నేర్చుకునేవారే శిష్యులు. దేవుని వాక్యం చెప్తుంది, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి. ఆయన ఏం చేస్తాడంట? సాత్వికమును దీనత్వమును నా యొద్ద నేర్చుకొనుడి. సాత్వికం అంటే ఏంటో, దీనత్వం అంటే ఏంటో, విధేయత అంటే ఏంటో, తగ్గింపు అంటే ఏంటో, అవి నా దగ్గర మాత్రమే దొరుకుతాయి మీకు. నేను ఎలాగ తగ్గించుకుని భూమి మీదకి శరీరధారిగా వచ్చానో, మరి గర్భంలో ఒక చిన్న గర్భంలో ఖండముగా అయిపోయానో, అలాగుని మీరు ఒక శిశువుగా ఎంతవరకు తగ్గించుకోవాలి? నేల మట్టుకు తగ్గించుకోవాలి. ఆ తగ్గింపు అనేది ఏంటో నేను నేర్పిస్తాను, రండి. నేనే మార్గం, నేనే జీవం, ఆ మార్గం నేనే నేనే మీకు నన్ను ఫాలో అవ్వండి అని ప్రభు చెప్పాడు. ఈరోజు వరకు నేను దేవుని దగ్గర నేర్చుకుంటూనే ఉన్నాను. 13 ట్రైనింగ్లు చేశాను, ఇంకా ఇంకోటి చేస్తానే ఉన్నాను, నేర్చుకుంటూనే ఉన్నాను. ఇంకా ఎన్నో విషయాలు ప్రభు నేర్పించాలనుకుంటున్నాడు, నేర్చుకుంటూనే ఉన్నాను. నోరు లేని నాకు దేవుడు నోరిచ్చాడు, స్వస్థపరిచాడు. లేకపోతే ఎక్కడో తాగుబోతుల మధ్య, తిరుగుబోతుల మధ్య
జోదం వాడే వారి మధ్య వారికి కావలసినటువంటి టిఫిన్లు కాఫీలు అన్నీ తెచ్చిచ్చేవాడిని. అలాంటి పరిస్థితి. వాళ్ళు కొంత టిప్ ఇచ్చేవారు, దాంతో సంతోషపడిపోతూ ఉండేవాడిని. మా నాన్నని కూడా అలాంటి ప్లేస్కి వెళ్ళకూడదు, మొదటి కీర్తన చదవవా, అపహాసకులు కూర్చుండు చోటు కనుక మనం అలాంటివి వెళ్ళకూడదంటే అలాగే నిలబొరపోని మళ్ళీ మా నాన్నగారి సేవకి వెళ్ళిపోయి నేను అలాగే వెళ్ళిపోయాను. తెలీదు, వెరితనం, ఆ వెరితనంలోనే మొండుతనం. అలాంటి పరిస్థితుల్లోంచి వచ్చినటువంటి నేను ఈవేళ మా ఊరు వెళ్తే అంటారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంకా మామ వయసు ఉన్నవాళ్ళు, తాత వయసు ఉన్నవాళ్ళు, ఈ అబ్బాయి ఇలాగ అవుతాడని ఎప్పుడు అనుకోలేదు. ఈ అబ్బాయి ఇంత ప్రయోజకుడు అవుతాడని మేము అనుకోలేదు. ఈ పాస్టర్ గారు అబ్బాయి ఇంత ఉన్నతమైనటువంటి ఇన్షర్ట్ చేసుకుని ఇలాగా అనేక చోట్లకు వెళ్ళి దేవుని పరిచర్యలో వాడబడుతున్నాడంటే ఆ దేవుని మహాకృప. హల్లెలూయా. నేను కొన్ని పాటలు కూడా పాడుతూ ఉంటాను. సిస్టర్ గారు నిన్న ఎప్పుడు కానీ పాటలు పాడతారేమో ఇవ్వండి అన్నారు. నేను అప్పుడు చెప్పాను, నేను పాట పాడిస్తాను, నేను పాట పాడను అన్నాను. నేర్పిస్తాను. నేర్చుకోవటం, ఇతరులకి నేర్పించటం. దేవుడు అదే చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను గొప్పవాడిని అనిపించుకోవడం కాదు, దేవుడు నాకు ఇచ్చిన తలాంతును ఇతరులకి నేర్పించటం. దేవునికి స్తోత్రం. ఇదే చేతులతో ఇంచుమించు నేను 12 నేను తపలా వాయించడం నేర్పించాను మా అమలాపురం ఏరియాలో. వాళ్ళు ఇప్పుడు టాప్ లెవెల్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎంత లెవెల్లో ఉన్నారంటే చాలా టాప్ లెవెల్లో ఉన్నారు. అన్న, ఆ రోజు నీవు నేర్పించిన ఆ విద్య ఈరోజు మమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో పెట్టింది. మన్నా సంస్థలోను ఐపీసీలోను వారు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం. చాలు. 10 మందికి అయినా మనం ఉన్న చోట ప్రయోజనకరంగా ఉంటే మన చుట్టూ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉండాలి, సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి, కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండాలి, ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి, ఇతరులకు దేవుని ప్రేమను పంచేవారముగా ఉండాలి. మనం ఏదైతే నేర్చుకున్నామో అదే మళ్ళీ ఇతరులకు ట్రాన్స్ఫర్ చేసేవారుగా ఉంటే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకే, నేను నాకు వచ్చినటువంటి ఒక పాట నా సాక్ష్యం చెప్పేటప్పుడు ఈ పాట నేను మెన్షన్ చేయకుండా ఉండలేను, పాడకుండా ఉండలేను. ఓకే, ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో నేను ఆ నోరు మాటలు లేని పరిస్థితుల్లో నన్నందరూ హేళనగా మాట్లాడుతూ, ఎగతాళిగా విమర్శతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు నేను ఇలాగ అందరికీ చిరాగ్గా ఉన్నాను? ఎందుకు దేవుడు పుట్టించాడు నన్ను? ఎందుకు నన్ను దేవుడు ఇలాగ ఉంచాడు అనుకునేవాడిని. అయితే ఆ టైంలో నేను ఒక చరణాన్ని ఎన్నుకున్నాను, పాడుకున్నాను. దాన్ని యూట్యూబ్లో చాలామంది ఇప్పుడు పాడుతున్నారు, మీకు కూడా తెలుసు అనుకుంటా. కానీ జాన్ నతానియల్ అని చెప్పి నా స్నేహితుడు ఉండేవాడు. మేము ఫస్ట్ ట్రైనింగు 1991లో చేశాం. అప్పుడు ఆయన కూడా ట్రైనింగ్కి వచ్చాడు. నేను కలిసి, అన్న ఒక పాట నేను రాశాను, దానికి ట్యూనింగ్ నువ్వు చేస్తావా అంటే అతను పాటలు బాగా పాడేవాడు. నేను కూర్చొని, తమ్ముడు నీకు ఇది తప్పు అని చెప్పి ఆయన రైట్ చేసి నాకు పాట అప్పగించాడు. అది వేళ చాలా వైరల్ అయిపోయింది, మొత్తం ఆంధ్రప్రదేశ్, మొత్తం ప్రపంచం అంతా. మీకు పాడినిపిస్తాను, ఓకేనా? రైట్. ఈ లోకాన ఏకాకిని నే బహు అవివేకిని, ఘోరమైన పాపిని, ఈ లోకాన ఏకాకిని నే బహు అవివేకిని,
ఘోరమైన పాపిని, ఈ లోకాన ఏకాకిని. దేవా నన్ను గానగరావా రావా, నీ దయను చూపవా. నజరేతువాడా నా ప్రియ జతగాడా, నీవే నా తోడు నీడా. ఈ లోకాన ఏకాకిని, నే బహు అవివేకిని, ఘోరమైన పాపిని, ఈ లోకాన ఏకాకిని. తల్లిదండ్రులు నన్ను వేడిపోయే, తను వేరోగాల నిలయమాయే. తల్లిదండ్రులు నన్ను వేడిపోయే, తను వేరోగాల నిలయమాయే. నా ఆత్మీయ తండ్రి నీవు కాదా, జన్మనిచ్చి ఊపిరుదలేదా. ఆత్మీయ తండ్రి నీవు కాదా, జన్మనిచ్చి ఊపిరుదలేదా. ఎందుకో నా బ్రతుకెందుకో, చేర్చుకో నన్నెదరిని చేర్చుకో. మలినమైన నన్ను చక్కని దాసునిగా చేసుకో. ఈ లోకాన ఏకాకిని, నే బహు అవివేకిని, ఘోరమైన పాపిని, ఈ లోకాన ఏకాకిని. బంధువులే బహుదూరమాయే, మిత్రులంత కడు శత్రువులాయే. బంధువులే బహుదూరమాయే, మిత్రులంత కడు శత్రువులాయే. నా జనసత్వం జారత్వమాయే, ఆస్తి పోయి అదమదుండనాయే. జనసత్వం జారత్వమాయే, ఆస్తి పోయి అదమదుండనాయే. ఎందుకో నా బ్రతుకెందుకో, చేర్చుకో నన్నెదరిని చేర్చుకో. దిక్కులేని నన్ను చక్కని దాసునిగా చేసుకో. ఈ లోకాన ఏకాకిని, నే బహు అవివేకిని, ఘోరమైన పాపిని, ఈ లోకాన ఏకాకిని. దేవా నన్ను గానగరావా రావా, నీ దయను చూపవా. నజరేతువాడా నా ప్రియ జతగాడా, నీవే నా తోడు నీడా. ఈ లోకాన ఏకాకిని, నీ బహు అవివేకిని, ఘోరమైన పాపిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ విమర్శిస్తూ, అందరూ నన్ను ఒంటరిగా చేసిన సందర్భంలో
ఈ పాట నేను జాన్ నతానియల్ అనేటువంటి ఒక నా స్నేహితుడు, దీన్ని కూర్చినటువంటి మరొక మ్యూజిషియన్, ఆయన కలిసి దీన్ని క్రోడీకరించడం జరిగింది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ చిన్న సాక్ష్యం మీ అందరి హృదయాల్లో ఫలించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఒకవేళ మీరు కూడా నా వలె ఒంటరి జీవితాన్ని జీవిస్తూ కేవలము అంగవైకల్యముతో ఉంటూ మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా చితికిపోయి నలిగిపోయిన వారిగా ఉంటే, నాతో మాట్లాడి నాకు దర్శనమిచ్చి ఆరోగ్యం ఇచ్చి స్వస్థపరిచిన ఆ దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్న దేవుడు. మోషే కాలములో, దావీదు కాలములో, అబ్రహాము కాలములో, అలాగే కృపాయుగమైనటువంటి ఈ దినాలలో కూడా, దినముల అంతమందు నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ ఏ విషయాలు నీకు సవాలుగా నీ ముందు నిలబడ్డాయో వాటిని నువ్వు జయించలేక, వాటిని నీవు ఎలా జయించాలని తాలుకుంటూ ఉంటున్నా, కలవరపడిపోతూ భయపడిపోతున్న పరిస్థితులు ఏ అయితే ఉన్నాయో, దేవుడు నిన్ను కూడా దాటించి నడిపించి విడిపించగలిగిన సమర్థుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. నోరు లేని నాకు, ఎరువాడిగా ఉన్న నాకు, ఎన్నిక లేని నాకు, అంగవికలాడుగా ఉన్న నాకు, ఒంటరిగా ఉన్న నన్ను దేవుడు స్వస్థపరిచి బలపరిచిన తర్వాత తర్బీదు పొంది దేవుని సాక్షిగా అనేకమైన చోట్ల దేవుని సన్నిధిలో ఉంటుండగా ప్రభు నాతో మరొకసారి మాట్లాడుతున్నాడు. రెండో పర్యాయం. ఈసారి దేని కొరకో తెలుసా? స్వస్థపరచడం కోసం కాదు. ఆల్రెడీ నన్ను స్వస్థపరిచేశాడు. ఆయన రాజ్యం కోసం నేను సిద్ధపడ్డాను. అయితే నేను సిద్ధపడిన నా సిద్ధపాటును దేవుడు మరొకసారి బలపరచడం కోసం, స్థిరపరచడం కోసం రెండవసారి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఓ నా కుమారుడా, నా పేరు జాన్సన్. జాన్సన్, నేను నిన్ను ఎన్నుకున్నది దేనికో తెలుసా? నోరు లేని వారి మధ్య, అంగవికలాంగుల మధ్య, చేతులు లేని వారి మధ్య, కాళ్ళు లేని వారి మధ్య నీవు సేవ చేయాలి. నీ పితరులు కట్టిన సంఘాన్ని నువ్వు నడిపించటం అది సేవ కాదు. నేను నిన్ను ఒక ప్రత్యేకమైన పని కోసం నేను నిన్ను నియమించుకున్నానని చెప్పినప్పుడు నేను రావటానికి ఇష్టపడలేదు. దేవుడు నన్ను బలపరిచాడు, పిలిచాడు. నాన్నగారు కట్టిన సంఘాలు ఇప్పటికే ఉన్నాయి, వాటిని చూసుకుంటూ ఉన్నాను. నేను నిన్ను ఎన్నుకున్నది వాటి తర్వాత కాదు, నువ్వు నా సేవ చేయడానికి నిన్ను ప్రత్యేకించుకుంటున్నాను. పితరులు కట్టిన సంఘాలను, వాటిని కాపాడుకోవడానికి మిగతా వారు ఉన్నారు, వచ్చేయమని ప్రభు నాకు సెలవు ఇచ్చాడు. నేను అవన్నీ విడిచిపెట్టి తాడేపల్లిగూడెం వచ్చేసాను. ఆ పేరు కూడా దేవుడే చూపించాడు. కుష్ఠరోగులు మధ్య సేవ చేయమని ప్రభు నాకు చెప్పాడు. వారి మధ్య సేవ చేస్తే వారి మధ్యలోకి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు, వారితో ఉండడానికి ఎవరు ఇష్టపడరు, వారితో భోంచేయడానికి ఎవరు ఇష్టపడరు. కానీ దేవుడు నన్ను అక్కడికి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళాను, అక్కడ సేవ చేస్తున్నాను. ఈరోజు వరకు అక్కడ సేవ చేస్తున్నాను. ఈరోజు వరకు వారి విషయంలో నేను దేవునికి నమ్మకస్తుడిగా ఉంటున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. అలాగని ప్రభువా, ఈ ప్రజల మధ్య నేను ఉండటం ఎన్నాళ్ళు సరే, వీరికి నీ ప్రేమను పంచటమే కానీ వీరిని పరలోకానికి నడిపించే పని ఇంక నీదే నాయనా. వారిని బట్టి అయితే నేనేమీ చేయలేను. ఎందుకు ప్రభువా అని అన్నప్పుడు, నేను నీ కోసం అన్య జనాంగాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభు నాతో మాట్లాడాడు. అదే ప్రాంతంలో, అదే ఏరియాలో మరొక పెద్ద సంఘాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆ సంఘాన్ని కాయడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రభు పనిలో అలాగ వాడబడుతూ ఉన్నాము. మీ పాస్టరమ్మ గారు, అచ్చెన్నారెడ్డి గారు ప్రేయర్ ఫెలోషిప్ అనే సహవాసంలో మేమందరం 7 కలిసి, పాస్టరమ్మ గారు, పాస్టర్ గారు, మొత్తం 7 కుటుంబాలు కలిసి
ప్రతి నెల ఒక చోట మీ అందరి కోసం ప్రార్థన చేయడానికి ఆ సహవాసాన్ని మేము ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఆ సహవాసం ద్వారా మేమెంతో బలపరచబడతా ఉన్నాము. దేవుని